హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో చాలా ఫ్లేవర్ఫుల్గా, పుల్లగా, కారంగా చాలా రుచికరంగా ఉండే గుంటూరు గోంగూర మీల్ మేకర్ పులావ్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. లంచ్ బాక్స్కైనా, మధ్యాహ్నం మనకేమి చేయబుద్ధి కానప్పుడు 1 pot మీల్గా అయినా తయారు చేసుకోవడానికి ఇదొక సింపుల్ రెసిపీ. దీనికోసమైతే 2 పెద్ద కట్టలు పుల్లటి గోంగూర తీసుకొని ఫస్ట్ వాటి ఆకులు అనేవి చక్కగా ఇలా సపరేట్ చేసేసి పెట్టుకున్నాను. గోంగూరని శుభ్రం చేసుకోవటానికి ఒక బౌల్లోకి వాటర్ని వేసుకొని దాంట్లో సాల్ట్ వేసేసి ఈ గోంగూరని దాంట్లో వేసేసి ఒక్కసారి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నారంటే గోంగూర మీద ఏమైనా కెమికల్స్ ఉన్నా, పురుగులున్నా కూడా చక్కగా పోతాయి. గోంగూర పులావ్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ముడి బియ్యాన్ని వాడుతున్నాను. 250 గ్రాములు అంటే ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసి దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత 1.5 గ్లాస్ వరకు నీళ్ళని వేసేసి ఈ బియ్యాన్ని అరగంట పాటు నానపెట్టుకున్నాను. నేను ఇక్కడ ఆల్రెడీ నానపెట్టేశానండి. ఈ ప్రాసెస్ మనం ముందుగానే చేసామంటే పలావ్ చేయటం చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టేసి అవి కొంచెం ఉడుకు పట్టిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసేయండి. 125 గ్రాముల వరకు మీల్ మేకర్ని, అది కూడా చిన్న సైజులో ఉన్నవి తీసుకొని ఈ వాటర్లో వేసేసేయండి. మనం మీల్ మేకర్ని ఇలా ఉప్పు నీళ్ళల్లో వేయటం వల్ల ఉప్పు అనేది మీల్ మేకర్కి పట్టి చప్పగా లేకుండా రుచికరంగా ఉంటుంది. ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసేసుకొని వాటిని తరిగి పక్కన పెట్టుకోండి. 3 దాల్చిన చెక్క ముక్కలు, 3 లవంగాలు, 3 యాలకులు, ఒక స్టార్ ఫ్లవరు, 3 బిర్యానీ ఆకులు, చిన్న మరాఠీ మొగ్గ ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టి ఒక గరిటెడు వరకు నూనెని వేసేసి 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేయటం వల్ల ఈ పలావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. తీసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ దీంట్లో వేసేసేయండి. దీంట్లో నేను జాపత్రి కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని కూడా స్లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు 2 నిమిషాలు వేపుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా దీంట్లో వేయండి. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి ఉల్లిపాయలు లైట్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కూడా వీటిని వేపుకోండి. దీంట్లో కారం కోసం 3 ఎండుమిర్చిని ఉన్న పలంగా వేయండి. మా గుంటూరులో అయితే ఎండుమిరపకాయలు కంపల్సరీ వేసి ఈ పులావ్ని ప్రిపేర్ చేస్తాము. ఇవన్నీ కూడా లైట్గా వేగిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే విధంగా 2-3 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో బాగా నూనెలో వేపుకోండి. తర్వాత దీంట్లో 2 పండు టమాటాలు తీసుకొని వాటిని సన్నగా తరిగేసేసి వేసేసేయండి. ఆల్రెడీ గోంగూర వేస్తున్నాం, టమాటా ఎందుకు అంటారేమో. టమాటా టేస్ట్ అనేది దీంట్లో చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. కారం అనేది మాడకుండా లైట్గా ఆయిల్లో వేపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసేసి సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే టమాటాకి ఉప్పు కారం బాగా పట్టి టమాటా బాగా సాఫ్టెన్ అవుతుంది. టమాటాని గరిటెతో స్మాషప్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 గుప్పెడు వరకు ఫ్రెష్ పుదీనాకుని వేసేసేయండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీరని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి దీనంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ వేపుకున్న తర్వాత ఇందాక రెడీ చేసుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని దీంట్లో వేసేసేయండి. నేను నీళ్ళల్లో వేసిన గోంగూరని 2-3 సార్లు మట్టి పోయే విధంగా కడిగి దీనిలో వాడాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేయండి. గోంగూర పైదాకా వచ్చింది అనుకుంటారేమో, చూడండి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించగానే గోంగూర కలర్ మారిపోయి కొంచెం కిందకి తగ్గింది. ఇప్పుడు దీన్నంతా కూడా బాగా కలిసే విధంగా
మిక్స్ చేసుకోండి. గోంగూర అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది. చూడండి, నీరు వచ్చేసేసి గోంగూర అంతా కూడా బాగా మగ్గినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు దీన్ని గెరిటతో ఇలా స్మాష్ చేసుకోవటం వల్ల గోంగూర ఆకులాకులుగా లేకుండా మెత్తగా అయిపోతుంది. వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న మీల్ మేకర్ చల్లారిన తర్వాత చేత్తో గట్టిగా పిండుకుంటే నీరంతా పోతుంది. ఆ మీల్ మేకర్ని దీంట్లో వేసి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, నానబెట్టిన రైస్ని మాత్రమే వేసేసి వాటర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రైస్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టే విధంగా గెరిటతో మిక్స్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు సిమ్లో వేపుకున్నారంటే రైస్ అనేది మంచి రుచికరంగా ఉంటుంది. ఇందాక నానబెట్టుకున్న 1.5 గ్లాసు వాటర్ని దీంట్లో వేసేసేయండి. 1.5 గ్లాసు వాటర్ అనేది నేను ముడి బియ్యానికి కొలతగా వేశాను. అదే మీరు బాస్మతి రైస్ వేస్తే 1.25 వాటర్ వేస్తే సరిపోతుంది. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో కూడా మీరు సాల్ట్ కావాలంటే చెక్ చేసుకొని వేసుకోవచ్చు. మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చిన తర్వాత దీన్ని మామూలుగా మనం అన్నం ఎలా వండుకుంటామో అలా వండేసుకోవడమేనండి. పెద్ద మంట మీద ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని ఇలా దగ్గరికి ఉడికించుకున్నాను. దీంట్లో ఉన్న చెమ్మంతా పోయి అన్నం అనేది పూర్తిగా ఉడికే వరకు దీన్ని మూత పెట్టేసేసి సిమ్లోనే 4-5 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 6 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. గోంగూర మీల్ మేకర్ పలావ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇది ఫస్ట్ తయారైనప్పుడు కొంచెం మాయిశ్చరీగా అనిపిస్తుంది, ఉండే కొంది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒకసారి నా స్టైల్లో ఈ గోంగూర మీల్ మేకర్ పలావ్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీన్నైతే పెరుగు పచ్చడితో వడ్డించుకున్నామంటే అద్దరిపోతుంది. దీనికి ఇంకా ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదండి. పుల్ల పుల్లగా కారం కారంగా మీల్ మేకర్ ముక్కలు అక్కడక్కడ తగులుతూ భలే రుచికరంగా ఉంటుంది ఈ గోంగూర మీల్ మేకర్ పులావ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్.